నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ఒక కువైటీ పైన దాడి చేసిన ఇద్దరు ప్రవాసులను కువైట్ దేశం నుంచి బహిష్కరించారు. వివరాల్లోకి వెళితే, కువైట్లో పండ్లు కూరగాయల కోసం మామూలుగా వెళ్ళిన కువైటీ పౌరుడు జహరా కూరగాయల మార్కెట్లో ధరలకు సంబంధించి ఇద్దరు ప్రవాసులతో అయితే గొడవ పడడం జరిగిందనమాట. మార్కెట్లో ఒక పౌరుడితో వాగ్వాదం జరిగిన అనంతరం జహరా పోలీసులు ఇద్దరు ఆసియా ప్రవాసులను దేశ బహిష్కరణ విభాగానికి అప్పగించారు. అధిక ధరల విషయంతో ఒక వ్యాపారితో తనకు గొడవ జరిగిందని ఒక కువైటీ పౌరుడు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ లోని కార్యకలాపాల విభాగానికి ఫిర్యాదు చేయడంతో ఈ కేసు ప్రారంభమైంది. పరిస్థితి త్వరగా ముదిరి మార్కెట్ లోపల ఆ వ్యాపారి మరియు మరో వ్యక్తి తన పైన దాడి చేశారని చెప్పి కువైటీ పౌరుడు అయితే ఆరోపించాడనమాట. అలాగే ఇద్దరు ప్రవాసులు ఎవరైతే ఉన్నారో తనను తిట్టి అలాగే ఎలా అంటే అలా అవమానించి తన పైన దాడి చేశారని చెప్పేసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆ ఇద్దరు ప్రవాసులను అరెస్ట్ చేసి వాళ్ళనైతే విచారించడం జరిగింది. ఆ కువైటీ పౌరుడే తమ పైన దాడి చేశాడని, మేము కువైటీ పౌరుడు పైన దాడి చేయలేదని చెప్పేసి ముందుగా వాళ్ళు విచారణ తెలిపింది. అలాగే రెండవ దఫా అయితే మళ్ళా పోలీసులు విచారణ చేసినప్పుడు వాళ్ళు నేరాన్ని అంగీకరించారని చెప్పేసి, అలాగే కువైటీ పౌరుడు అధికారికంగా పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేయాలని చెప్పి పోలీసులు అయితే ఆదేశాలు జారీ చేశారు. దీంతో కువైటీ పౌరుడు కేసు నమోదు చేయడంతో వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకొని కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తూ ఉన్నామని చెప్పేసి పోలీసులు తెలిపారు. కువైట్లోని మార్కెట్లలో కావచ్చు, కూరగాయల మార్కెట్లలో కావచ్చు, హింసకు దారి తీయకుండా ప్రజల యొక్క భద్రతను కాపాడడానికి చేస్తూ ఉన్న ప్రయత్నాలలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పి పోలీసులు తెలిపారు. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో, కొంతమంది కువైటీలు ఎవరైతే ఉన్నారో ధరల దగ్గర బేరమాడుతూ ఉంటారో, బేరమాడి వాళ్లే దాడి చేసి తిరిగి మళ్ళా మన పైన కేసు పెట్టే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారం చేసేవారు ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండండి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.